కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా. మా ప్రధాన డిమాండ్ టెక్నికల్, నాన్ టెక్నికల్ జీతం 29,200 నుంచి 24,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక 15 సంవత్సరాలు పైబడిన ప్రతి కార్మికుడికి క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేశారు. ప్రతి మున్సిపల్ కార్మికుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ప్రధానంగా కోరారు. సమాన వేతనం ఆంధ్రప్రదేశ్ పథకాలను ప్రభుత్వ సంక్షేమ పథకాలను కార్మికుల ఐక్యత సమాన పనికి సమాన వేతనం కార్మికుల న్యాయమైన డిమాండ్లను మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ప్రభుత్వ సంక్షేమ పథకాలను న్యాయమైన డిమాండ్లను సమాన పనికి సమాన వేతనం కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత సమాన పనికి సమాన వేతనం కార్మికుల ఐక్యత సమాన వేతనం కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత డిమాండ్లు వెంటనే. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ తరపు నుంచి అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సమ్మెకి పాల్గొనడానికి ముఖ్య ఉద్దేశం, మేము గత ఎన్నో సంవత్సరాలుగా 20-25 సంవత్సరాల నుంచిగా మేము వృత్తులను ఇంజనీరింగ్ సెక్షన్లో పలు విధానాలుగా పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ మా సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ మా సమస్యలు అయితే పరిష్కారం కావడం లేదు. ఇందు మూలంగా రాష్ట్ర కమిటీ మేరకు గతంలో 15 రోజుల కిందట మేము స్టేట్ వైడ్గా ఉన్నటువంటి ఉన్నతాధికారులకి సమ్మె నోటీసుని ఇవ్వడం జరిగింది. మా సమస్యలను పరిష్కరించని ఎడల మేము బయటకు వచ్చి మా సమ్మె కార్యక్రమాలని పాల్గొంటామని చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం స్పందించి మా సమస్యలను పరిష్కారానికి ఇంకా పిలుపునివ్వకపోగా ఇంకా డీలే చేస్తూ మా అధికారులతో మమ్మల్ని ఒత్తిళ్లు చేయడానికి గురవుతున్నారు. కాబట్టి మేము ఈ రాష్ట్ర పిలుపు మేరకు మా విధులను కూడా ఈ రోజులో మేము హాజరు కాకుండా సమ్మెను సంపూర్ణంగా చేయుటకు మేము సిద్ధంగా ఉన్నాము. మా ప్రధాన డిమాండ్లు ఏమైతే ఉన్నాయో అవి మేము తెలుపుతున్నాము. గత ప్రభుత్వంలో మేము ప్రభుత్వ ఉద్యోగులుగానే మమ్మల్ని పరిగణించి మాకు వస్తున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను, అలాగే మా పిల్లలకు వస్తున్నటువంటి అమ్మఒడి పథకాలను, మా పెద్దలకు వికలాంగులకు వస్తున్నటువంటి పింఛన్లను తీసివేయడం జరిగింది. ఇదేమిటయ్యా మాకు రావడం లేదు అని మేము అడిగితే, మీరు 12,000కు దాటి మీరు ఉద్యోగస్తులుగా ఉన్నారు, అవుట్సోర్సింగ్ కార్మికులుగా ఉన్నారు ఉద్యోగస్తులు, కాబట్టి మీకు ఎటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించవు, కాబట్టి మీరు ఈ విధంగానే వర్క్ చేయాలని ఉంటున్నారు. అయితే మా జీతాలు ఎంతయ్యా, ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని పరిగణించినప్పటికీ మా వేతనాలు ఏ విధంగా ఇస్తున్నారని మేము అడిగితే, మాకు 15,000 జీతాలు వస్తూ మినహాయింపులకు పోగా 13,087 రూపాయలు వస్తున్నాయి. మేము ప్రభుత్వానికి ఈ విధంగా తెలియజేయమనగా, అయ్యా 13,000 రూపాయలతో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఎటువంటి సంక్షేమ పథకాలు లేకుండగా ఒక కుటుంబము, 4 వ్యక్తులు ఉన్న కుటుంబం ఏ విధంగా బతకాలి అని మేము ప్రశ్నిస్తున్నాం. మీరే చెప్పండి, ఏ విధంగా బతకాలి? మాకేమైనా ఇల్లులు ఇచ్చినారా, లేదంటే స్థలాలు ఇచ్చినారా, ఏమైనా ఫ్రీగా ఏమైనా ఇస్తున్నారా? లేదు కదా. మరి అటువంటి ఉన్నప్పుడు మాకెందుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను కట్ చేస్తున్నారు? ఎసెన్షియల్ సర్వీసు అత్యవసర విభాగమైనటువంటి మమ్మల్ని గుర్తించకపోగా, మా జీతాలను పెంచకపోగా మమ్మల్ని ఎందుకు ఇట్లా వివక్ష చేస్తున్నారు? మున్సిపాలిటీలో 2 విభాగాలు ఉన్నాయి, పారిశుద్ధ కార్మికులు, ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు. పారిశుద్ధ కార్మికులకు అలవెన్సులు ఇచ్చుకుంటూ వాళ్ళకి గతంలో మా వైఎస్ఆర్ ప్రభుత్వంలో వాళ్ళకి అలవెన్స్ను కలిపి జత చేసి 21,000 జీతం చేసినారు. అలాగే మా వరకు వచ్చేసరికి మీరు టెక్నికల్గా నాన్ టెక్నికల్గా విభజించి ఏ విధమైనటువంటి వృత్తికి ఆ విధమైన నైపుణ్యం గల జీతాలను మీకు అమలు చేస్తామని చెప్పి గతంలో మాట తప్పినారు. అదేవిధంగా ప్రభుత్వాలు మారినాయి. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా
మన మున్సిపల్ మినిస్టర్ అయినటువంటి నారాయణ గారిని, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, CDMA గారిని పలు విధానాలుగా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయ్యా, మా సమస్యలు ఈ విధంగా ఉన్నాయి, సంవత్సరం నుంచి మేము నష్టపోతున్నాము, పారిశుద్ధ కార్మికులకు, తోటి కార్మికులకు వాళ్ళకి వేతనాలు పెంచినారు, మాకు పెంచుతామని పెంచడం లేదు, మా సమస్యలు పరిష్కరించండి, మాకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయండి, మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వండి అని మేము పలు దఫాలుగా ఇస్తున్నప్పటికీ స్పందన రాలేదు. కాక అందుకు రాష్ట్ర యూనియన్ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ స్టేట్ వైడ్గా యూనియన్గా ఇందుకు సమ్మెకు పూనుకొని గత రాత్రి కొన్ని జిల్లాలుగా సంపూర్ణ సమ్మెకు ముందుకొచ్చి వీధి దీపాలు ఆపడము, వాటర్ని నిలిపివేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా మేము సంపూర్ణ సమ్మెకు సిద్ధమయ్యి నీటిని రాత్రి వీధి దీపాలను ఆపటకు కూడా సిద్ధంగా ఉన్నాము. మేము తెలియజేయమనగా ప్రభుత్వానికి, మాకు ఈ విధంగా ప్రజలకి ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టడం కాదు, అట్లానే మమ్మల్ని బాధ పెట్టాలని కూడా మేము చెప్పడం లేదు. ఇన్ని సంవత్సరాలు మేము చాలా నష్టపోయినాము, దానికి మేము అనుగుణంగా మేము న్యాయంగానే చేస్తున్నాము, న్యాయమైన డిమాండ్లనే అడుగుతున్నాము. కాబట్టి ఇందు మూలంగా మేము చెప్పేది ఏమనగా ప్రభుత్వం మమ్మల్ని త్వరగా స్పందించి చర్చలకు పిలిపించి మాకు న్యాయం చేసి మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి మాకు తగిన సమాన పనికి సమాన వేతనం కల్పించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ని ఇచ్చి మాకు సెలవు దినాలు ఏమైతే ఉన్నాయో అంతా రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులకు అమలుపరిచి మిగతా ఇతర డిమాండ్లను కూడా పరిష్కరిస్తే మేము సమ్మెను విరమిస్తాం. అంతవరకు సమ్మెను విరమించేదే లేదని మేము తెలియజేస్తున్నాం.